రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వడివడిగా రూపుదిద్దుకుంటుంది. వచ్చే ఏడాది జనవరి 1న దీని ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. పరస్పర సహకారం, గ్లోబల్ భాగస్వామ్యం ప్రతిపాదికన పలు అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు జాతీయ స్థాయిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. అంతర్జాతీయ స్థాయిలో తొలి 5 క్వాంటమ్ హబ్లలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒకటిగా నిలుస్తుందని తెలిపాయి. రాష్ట్రం సంపూర్ణంగా క్వాంటమ్ సేవలను అందించే కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశాయి. సెమీ కండక్టర్ల తయారీ, వినియోగం, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, భవిష్యత్ తరాలకు ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆర్ఎఫ్ ఇంజనీరింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ లో రాష్ట్ర విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడమే క్వాంటమ్ వ్యాలీ ఉద్దేశం. అధునాతన విద్యా విధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78 మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈ నెల 27వ తేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించాలని, అక్కడి అధునాతన సాంకేతికతలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాస్ రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుకు మనం ఏం చేయగలమో నివేదిక రూపంలో అందజేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీలో విద్యా విధానంలో మెరుగైన విధానాలు అవలంబించడంలో భాగంగా కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పంపేందుకు మంత్రి నారా లోకేష్ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ టూర్ ఉండనుంది. సింగపూర్ వెళ్లే ఈ ఉత్తమ ఉపాధ్యాయులు అక్కడ అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, తరగతి గదుల్లో వాతావరణం వంటివి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని లోకేష్ కోరారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని లోకేష్ అన్నారు. గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ ను రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. విద్యార్థుల పనితీరును తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా లీప్ యాప్ ను డిజైన్ చేశామని, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను కోరారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం, రెవెన్యూ శాఖలు స్పష్టతనిచ్చాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చాయి. జిల్లాలు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమైంది. ఇప్పటిదాకా వచ్చిన ప్రతిపాదనలు, వాటిలోని సాధ్యాసాధ్యాలు, శాఖాపరమైన సూచనలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసిఎల్ఏ ఇన్ఛార్జ్ జి సాయి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని ప్రకారం కొత్తగా 2 జిల్లాలు, 7 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పరిశీలించారు. దీని ప్రకారం పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో మదనపల్లె, తంబలపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. ఇక మదనపల్లె రాష్ట్రంలోని అతిపెద్ద డివిజన్. కొత్తగా పీలేరును కూడా డివిజన్ గా చేయాలనే ప్రతిపాదన రెవెన్యూ శాఖ నుంచి వచ్చింది. పలమనేరు నియోజకవర్గంలోని 6 మండలాలు, చిత్తూరు డివిజన్లోని కొన్ని మండలాలతో కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో సదుం, సోమల, చౌడేపల్లె, పుంగనూరు, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు ఉండనున్నాయి. మదనపల్లెలోని 11 మండలాలు ఎలాగూ ఉంటాయి. ఇక రాయచోటి డివిజన్లోని 4 మండలాలను పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె కొత్త జిల్లాల్లో కలపాలని ప్రతిపాదించారు. మొత్తంగా ప్రతిపాదిత మదనపల్లె డివిజన్లో 28 మండలాలు ఉంటాయి. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో గిద్దలూరు రెవెన్యూ డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. మార్కాపురం జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. ఒకప్పుడు కందుకూరు డివిజన్ ప్రకాశం జిల్లాలో భాగంగా ఉండేది. జగన్ హయాంలో దీనిని నెల్లూరులో కలిపేశారు. ఇప్పుడు మళ్లీ కందుకూరు డివిజన్లోని 5 మండలాలను కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారి పాలెంలను ప్రకాశంలో కలపాలని ప్రతిపాదించారు. మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడు టీడీపీ కార్యాలయంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నష్టం జరగకుండా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం, కూటమి నాయకులు, కార్యకర్తలు తుఫానుకు 3 రోజుల ముందు నుండి ప్రజలను అప్రమత్తం చేసి తుఫాను తర్వాత సహాయక చర్యలు చేపట్టామన్నారు. తుఫాను ముందు 10 రోజులు, తర్వాత వారం రోజుల వరకు కనీసం ప్రజలకు ముఖం కూడా చూపించకుండా బెంగళూరులో సేద తీరుతున్న వైసీపీ నాయకుడు తుఫాను పూర్తిగా వెలిసిన తర్వాత కలుగులో నుంచి ఎలుకలాగా బయటకు వచ్చి బీభత్సం చేసి రైతులు, ప్రజలపై కపట ప్రేమ చూపుతూ మోంతా తుఫాను కారణంగా 15 లక్షల ఎకరాల్లో తుఫాను నష్టం జరిగిందని, ప్రభుత్వం నష్టాన్ని తక్కువ చేసి చూపిస్తుందని ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాన్ తీవ్రతను ముందుగానే పసిగట్టి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని దాని కారణంగా పెను నష్టాన్ని తప్పించగలిగామన్నారు. గతంలో తుఫాను అనంతరం కూలిన చెట్లను తొలగించేందుకు వారం రోజుల సమయం పట్టేదని, కానీ మొన్న తుఫాను సమయంలో కూలిన చెట్లను గంట నుండి 2 గంటల్లోనే తొలగించి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించామన్నారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గురువింద కబుర్లు చెప్పి రైతులు ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించవద్దని మంత్రి పార్థసారథి హితవు పలికారు. ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించే తీరు, కూటమి ప్రభుత్వంపై చేసే విమర్శలు సహేతుకంగా లేవని, రైతులకు ఇన్సూరెన్స్ ఎగనామం పెట్టిన జగన్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడటం గురువింద విధానంలా ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జగన్ వ్యాఖ్యల శైలిపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత పొందిన 13 మందికి 8,41,769 రూపాయల మేర నగదు చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పరామర్శ యాత్రలో కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 9 సార్లు అకాల వర్షాలు వచ్చి పంట నష్టాలు జరిగితే ఏ ఒక్కసారి రైతును పరామర్శించిన పరిస్థితి లేదని, రైతుల ఇన్సూరెన్స్ గురించి జగన్ మాట్లాడటం గురువింద సామెతగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలు చేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీలోనే వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్లిన జగన్ పూలు చల్లించుకోవడం ఏమిటని ఏపీ మంత్రి సుభాష్ ప్రశ్నించారు. ఏపీలో జగన్ నాటకాలు, విష ప్రచారాలు చూస్తూనే ఉన్నామని, పూలు చల్లించుకోవడం, పులివెందుల పులి అంటూ కోరస్ పాడించుకోవడం ఏమిటోనంటూ ఆయన ఎద్దేవా చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో 9 సార్లు తుఫాన్లు వచ్చాయని, ఏ రోజైనా ఆయన మట్టిలో కాలు పెట్టిన వైనముందా అని ప్రశ్నించారు. జగన్ రైతులను ఆదుకున్న పరిస్థితి లేదని సుభాష్ విమర్శించారు. జగన్ జే బ్రాండ్ అయితే జోగి రమేష్ జేఆర్ బ్రాండ్ లిక్కర్ మాఫియా కింగ్ అంటూ మంత్రి ఆరోపించారు. పక్కా ఆధారాలతో లిక్కర్ స్కామ్ లో జోగి రమేష్ ను అరెస్టు చేస్తే బీసీ కార్డు తీసుకురావడం ఏమిటని సుభాష్ ప్రశ్నించారు. అసలు జగన్ కు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అన్నారు. అవినీతి చేసినప్పుడు ఎవరినైనా శిక్షిస్తారని మంత్రి తెలిపారు. మట్టి, ఇసుక, లిక్కర్ మాఫియాలు నడిపి కరోనా సమయంలో మందులు కాజేసి నేడు బీసీ కార్డు వాడొద్దని మంత్రి విమర్శించారు. బీసీ కార్డు వాడుతూ చీప్ పాలిటిక్స్ చేయవద్దని, మీ అవినీతి పాపాల నుంచి తప్పించుకోలేరన్నారు. నిజం నిప్పులాంటిదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి సుభాష్ చెప్పారు. ఏపీలో వచ్చిన రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ పార్టీ చేసిన లిక్కర్, ఇతర మాఫియాలు మరే రాజకీయ పార్టీ చేయలేదంటూ ఆయన ఘాటైన విమర్శలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సంజీవని ఉచిత హెల్త్ క్లినిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తింపుగా మంగళవారం అర్ధరాత్రి లండన్లో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి సంస్థ నుంచి ఆవిడ అవార్డు తీసుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో ఆ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో ప్రకటించిన గోల్డెన్ పికాక్ అవార్డును అందుకున్న తర్వాత ఆమె ప్రసంగించారు. తనకు వచ్చిన అవార్డు సేవకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామని, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారి సామర్థ్యాలు పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలుస్తున్నామని, వారి జీవితం సాధారణ స్థితికి చేరుకునే వరకు చేయూతనిస్తున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు సాయం అందిస్తున్నామన్నారు. ఐఓడి సంస్థ నుంచి నారా భువనేశ్వరి 2 ప్రతిష్టాత్మక అవార్డులు స్వీకరించడంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట బుధవారం రాత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వీట్స్ పంచుకొని బాణసంచా కాల్చారు. సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అందుకోవడం హర్షణీయమని అన్నారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి భువనేశ్వరికి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక జాతీయ స్థాయిలో ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ ను ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ గోల్డెన్ పికాక్ అవార్డుకు ఎంపిక చేసిన ఐఓడి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆమె అందించిన సేవలు ఎనలేనివని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు, సిబిఎన్ ఫ్యాన్స్ ఓయూ విద్యార్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కు హిందూ ముస్లిం మతాలు రెండు కళ్ల లాంటివని తాము దేనిని తక్కువ చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ ఆ రిజర్వేషన్ను ఎత్తేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్ను 12% పెంచుతామన్న కేసీఆర్ 10 ఏళ్లలో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి షేక్పేట్ డివిజన్లోని పారామౌంట్ కాలనీ మీదుగా బృందావన్ కాలనీ వరకు, యూసఫ్గూడలో వెంకటగిరి నుంచి కృష్ణానగర్ మీదుగా యూసఫ్గూడ చెక్పోస్ట్ వరకు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతికి సంబంధించి కేసీఆర్ పై సీబీఐ కేసెందుకు పెట్టలేదని సవాల్ విసిరితే కిషన్ రెడ్డి తనకు సవాల్ విసురుతున్నారని సీఎం చెప్పారు. తనతో చర్చలు జరపడం కాదని ఢిల్లీకి వెళ్లి మోదీ అమిత్ షాతో చర్చించాలని, కేసీఆర్ కేటీఆర్ అరెస్టుకు ఎందుకు అనుమతించడం లేదని కొట్లాడండి అని రేవంత్ ధ్వజమెత్తారు. ఇక కిషన్ రెడ్డి భయపడితే భయపడటానికి చిన్నపిల్లలు ఎవరూ లేరని సీఎం రేవంత్ అన్నారు. చాలా మందిని చూశామని, నియంతలా నీల్గిన కేసీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్ లో పడుకున్నాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ తెచ్చుకుంటావా? డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్లేనని, డిపాజిట్లు రాని నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ ను గెలిపించేందుకు కృషి చేస్తున్నావని కిషన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ విమర్శించారు. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ కు కాపాడటం కాదని, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లను ఎప్పటి వరకు అరెస్టు చేస్తావో చెప్పి జూబ్లీహిల్స్ లో ఓట్లు అడగాలని రేవంత్ సవాల్ చేశారు. చర్చలకు సవాలంటూ కేసీఆర్ ని పిలుస్తున్నానని సవాల్ విసరడం, పారిపోవడం ఆయన జాతిలోనే ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ లో 5,000 కోట్ల అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా కేటీఆర్ పారిపోయారని ధ్వజమెత్తారు. కేటీఆర్ సవాల్ విసిరితే కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోరని, జూబ్లీహిల్స్ డివిజన్లో ఉన్న చెత్త, తాగునీటి సమస్య, ఇండ్లపై విద్యుత్ తీగల సమస్యలకు బీజేపీ, బీఆర్ఎస్ఏ కారణమని సీఎం రేవంత్ ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి అంశంపై చర్చ పెడితే బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో, కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో తేలిపోతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఆ చర్చతో చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేలిపోతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే అసహనంతో ముఖ్యమంత్రి ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన నివేదికను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అనైతిక బంధం కొనసాగిస్తున్నాయని, రాష్ట్రంలో 2 జాతీయ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు. మోదీతో రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధమన్నారు. సీబీఐ, ఈడీ తదితర సంస్థలను రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే అవే సంస్థలను రేవంత్ నమ్ముతున్నారని విమర్శించారు. 2.5-2 ఏళ్లలో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కేటీఆర్, కాంగ్రెస్ పుట్టక ముందు నుంచే దేశంలో ముస్లింలు ఉన్నారన్నారు. మైనార్టీలను అవమానించినందుకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్ను ఎవరు ఎంత అభివృద్ధి చేశారో తేల్చేందుకు దమ్ముంటే చర్చకు రావాలని సీఎంకు కేటీఆర్ సవాల్ విసిరారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, గాంధీ భవన్లో ఎక్కడ చర్చ పెట్టినా తాను వస్తానని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ విమర్శించారు. ఉప ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో కాంగ్రెస్ విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయన్నారు. జూబ్లీహిల్స్ లోని మైనార్టీలు కాంగ్రెస్ వెంటే ఉన్నారన్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గాంధీ భవన్లో బుధవారం మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి ఆయన మాట్లాడారు. తనను నమ్మి మంత్రి పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తనకు కేటాయించిన శాఖలతో తాను సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. తన శాఖలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు వచ్చే విధంగా 100% కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ క్రికెట్ కోసం తాను చాలా కృషి చేశానని, తనపై ఆరోపణలు సరికాదన్నారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ముస్లింల కోసం ఏం చేశారో చెప్పాలంటూ కేసీఆర్, కేటీఆర్లను డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేర్చుతామని, ప్రతిపక్ష నేతల మాటలు నమ్మి ఆందోళనకు గురికావద్దని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓర్వలేకనే ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డిగూడ, కమలాపురి కాలనీ, ఇమాంగూడ, జయప్రకాష్ నగర్, తవాక్కల్ నగర్,
అలీనగర్ ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇంటింటికి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బ్రాహ్మణులకు మంత్రి పదవి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీహిల్స్ లో సేవాతత్వం తెలిసిన యువకుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నాడని అన్ని వర్గాల వారు ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు దిక్కులేదంటూ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మత ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలను మాత్రమే నమ్ముతుందనే విషయం మరోసారి స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. పాలన, అభివృద్ధి, ప్రజాసేవపై చర్చించడానికి బదులుగా సమాజాన్ని మతం పేరుతో విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు, అధికారాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 20% ముస్లిం ఓట్ల కోసం 80% హిందువుల మనోభావాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనికి లౌకికవాద ముసుగు తొడగడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మంత్రి పదవిని కూడా మత ప్రాతిపదికన కేటాయించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ముస్లిం సమాజానికి నిజమైన న్యాయం చేయాలంటే విద్య, ఉపాధి, మెరుగైన ఆర్థిక అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని, కానీ కాంగ్రెస్ మాత్రం వారికి కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని రామచంద్రరావు ఆరోపించారు. మీ పార్టీకి ముస్లింల ఓట్లు మాత్రమే కావాలనుకుంటే హిందువుల ఓట్లు అవసరం లేదని బహిరంగంగా చెప్పే ధైర్యం చూపాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకి 30,000 చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖను విడుదల చేశారు. బీజేపీ ఎప్పుడు వ్యవస్థలను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకోలేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని తన కక్షపూరిత రాజకీయాల కోసం వాడుకున్న సంగతి దేశానికి తెలుసని ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్ భవిష్యత్తును నిర్దేశించే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా అభివృద్ధి చేయలేదని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో మజ్లిస్ ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసని, కాంగ్రెస్ అభ్యర్థి ఒకప్పటి మజ్లిస్ నాయకుడేనని, ఆయన గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారని, మజ్లిస్ నుంచి కాంగ్రెస్ అరువు తెచ్చుకొని టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఇజ్జత్ అనడమేంటంటూ సీఎం రేవంత్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఇజ్జత్ కాదా అని కిషన్ రెడ్డి నిలదీశారు. మజ్లిస్ పార్టీని రేవంత్ రెడ్డి భుజాల మీద వేసుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. మీకు మేయర్, మాకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అని మజ్లిస్ తో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంపైన కొంచెం కూడా అభిమానం లేకుండా రేవంత్ రెడ్డి సైనికులను కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోయినట్లు రేవంత్ రెడ్డి సైతం ఫామ్ హౌస్ కు వెళ్లాల్సిందేనని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్న మార్పు బీజేపీతోనే వస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇదివరకెన్నడూ లేని రీతిలో 2,500కి పైగా విద్యా సంస్థలు మూసివేసి నిరసన తెలిపిన రేవంత్ ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో విద్యారంగం అధోగతి పాలైందని బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు 4 ఏళ్లుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెండింగ్ లో ఉన్న 10,500 కోట్ల బకాయిల్లో కళాశాలలు సగం మొత్తాన్ని మాత్రమే అడుగుతున్నాయన్నారు. ఆ నిధులు కూడా విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ సానుభూతి పరులతో అర్థం పర్థం లేని ఓ కమిటీని ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు. కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటే 1,200 కోట్ల బిల్లుల కోసం టోకెన్లను ఎందుకు జారీ చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. డబ్బులను విడుదల చేసే ఉద్దేశమే లేనప్పుడు దసరా నాటికి 600 కోట్లు విడుదల చేస్తామని ఎందుకు ప్రకటించారని బండి సంజయ్ నిలదీశారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బుధవారం జూబ్లీహిల్స్లోని తెలుగు క్లబ్లో సినీ రంగ ప్రముఖులు, సినీ రంగ కార్మిక నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. చాలా మంది సినీ పరిశ్రమ గురించి అనేక రకాలుగా మాట్లాడుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణలో కానీ సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే మేలు జరిగిందన్నారు. వేలాది మంది సినీ కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి చెన్నై నుంచి సినీ పరిశ్రమను తరలించినప్పుడు హైదరాబాద్లో సినీ స్టూడియోల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే భూములు ఇచ్చిందని గుర్తు చేశారు.
అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు తదితర సినిమా స్టూడియోలు కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రారంభమయ్యాయన్నారు. ఫిలిం క్లబ్ను సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే స్థలం కేటాయించిందని బట్టి చెప్పారు. సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సినీ కార్మికుల కోసం దివంగత సీఎం వైఎస్ ను అడిగి మరీ చిత్రపురి కాలనీని ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి విజ్ఞప్తులు వచ్చినా పరిష్కారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని భాషల వారిని హక్కున చేర్చుకునే గొప్ప నగరం హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం, చక్కటి వాతావరణంతో పాటు తక్కువ ధరకే మానవ వనరులు లభిస్తాయని బట్టి పేర్కొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా 6,348 కోట్ల ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఏకంగా 3,180 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అక్టోబర్ నెలలో వరుస పండుగలు రావడంతో మద్యం అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో 3,168 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడం ఎక్సైజ్ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 2 ఏళ్ల కాల పరిమితికి కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కొత్త పాలసీలో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. 2 ఏళ్ల క్రితం 1.32 లక్షల మంది దరఖాస్తు చేయగా 2,645 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెంచినప్పటికీ మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి 95,628 మంది పోటీపడ్డారు. ఫలితంగా కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే ఎక్సైజ్ శాఖకు 2,868.8 కోట్ల ఆదాయం వచ్చింది. లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులు మొదటి విడతలో లైసెన్స్ ఫీజులో 6వ వంతు మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించడంతో అదనంగా మరో 313 కోట్ల ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. మరోవైపు అక్టోబర్ నెలలో పండుగలు, జాతరల కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్లో మద్యం అమ్మకాల ద్వారా 2,987 కోట్ల ఆదాయం రాగా ఈసారి 3,168 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో మొత్తం ఆదాయం నెల రోజుల్లోనే 6,348 కోట్ల మార్కును దాటింది. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు భూ కేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలతో ప్రస్తుత పిల్ జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీఐఐసీ భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు 21.16 ఎకరాలను 0.99 పైసలకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 21న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా ఇదే వ్యవహారంపై ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ప్రస్తుత పిల్లును విచారణకు స్వీకరించాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. మంగళగిరి మండలం నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళన చేపట్టారు. కాలేజీ మెస్లో విద్యార్థులు తీసుకున్న ఆహారం వికటించి గత 2 రోజుల క్రితం పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో 2 రోజులుగా యూనివర్సిటీలో విద్యార్థులు అంతర్గతంగా చర్చలు జరుపుకొని ఆందోళన దిశగా అడుగులు వేశారు. యూనివర్సిటీ ఆవరణలో భారీ నిరసన చేపట్టారు. యాజమాన్యం విద్యార్థులను సముదాయించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ విద్యార్థులు ఆందోళన విరమించలేదు. సెల్ ఫోన్ లైట్లు వెలిగించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాణాలు పోతున్నాయని, కాలేజీ క్యాంటీన్ను ప్రక్షాళన చేయాలని, చెఫ్ను మార్చాలని, ఆరోగ్యవంతమైన ఆహారం తమకు అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వేకెన్సీ రిజర్వ్ విఆర్లో ఉన్న పోలీసులకు ఫలానా విధులు అప్పగించాలని తాము ఎలా ఆదేశించగలమని పిటిషనర్ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తామున్నది పోలీస్ శాఖను నడిపించడానికి కాదని వ్యాఖ్యానించింది. వారి సేవలను ఎక్కడ వినియోగించుకోవాలో పోలీస్ శాఖకు తెలుసని, ఫలానా విధులు అప్పగించమని తాము ఆదేశించలేమని తేల్చి చెప్పింది. జీతాలు రాకుంటే ఆ పోలీసులే నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని, వారి తరపున మీరు పిల్ దాఖలు చేయడం ఏమిటని వైసీపీ ఎంపీ గురుమూర్తిని ప్రశ్నించింది. పేద, అణగారి వర్గాల గొంతుకును వినిపించేందుకు పిల్ ఉద్దేశించిందని, పోలీసులు ఆ నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా
గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో పోస్టింగ్ల కోసం వేచి ఉన్న వేకెన్సీ రిజర్వులో ఉన్న పోలీసు అధికారులకు నిర్ణీత గడువులోగా పోస్టింగ్లు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అధికారులను దీర్ఘకాలం వీఆర్లో ఉంచడం, వారికి జీతాలు చెల్లించకపోవడంపై విచారణ జరిపేందుకు స్వతంత్ర కమిటీ వేయాలని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి పోలీసుల పోస్టింగ్లు, బదిలీలను బోర్డు ద్వారా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎంతమంది పోలీసు అధికారులు వీఆర్లో ఉన్నారు, ఎంతకాలం నుంచి ఉన్నారు, వారికి జీతాలు ఎప్పటి నుంచి చెల్లించలేదనే వివరాలతో సమగ్ర నివేదిక కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నైరుతి బంగాళాఖాతం నుంచి తమిళనాడు మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నందున బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా చెర్లోపల్లిలో 6.6, శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో 4.5, నెల్లూరు జిల్లా కండలేరులో 4, విజయవాడ తూర్పులో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా నెల్లూరులో 34.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో గురువారం మొదటి దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్, ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ సహా వివిధ పార్టీల నుంచి 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి రాఘేపూర్, బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి తారాపూర్, విజయ్ కుమార్ సిన్హా లక్కీసరాం, మంత్రులు మంగల్ పాండే శివన్, నితిన్ నవీన్ బంకీపూర్, సంజయ్ సరోగి దర్భంగా, జీవేష్ కుమార్ జాలే, కేదార్ ప్రసాద్ గుప్తా కుర్హాని, జేడీయూ మంత్రులు శ్రావణ్ కుమార్ నలంద, విజయ్ కుమార్ చౌదరి సరాయ్ రంజన్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జనశక్తి జనతాదళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్, మహువా తదితరులు భవితవ్యాన్ని 3.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాఘోపూర్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తేజస్వి భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఏడాది సెప్టెంబర్ 1న బీహార్లో ఓటర్ అధికార్ ర్యాలీలో ప్రకటించిన హైడ్రోజన్ బాంబును బీహార్లో ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం ఇక్కడ ద హెచ్ ఫైల్స్ పేరిట నిర్వహించిన మీడియా సమావేశంలో పేల్చారు. గత ఏడాది జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ గెలిచిందని, ఆ ఎన్నికను చోరీ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ కు దక్కాల్సిన ఘన విజయాన్ని ఓటమిగా మార్చడం కోసం చేపట్టిన ఆపరేషన్ సర్కార్ చోరీకి ఈసీ కూడా సహకరించిందని ప్రధాని మోదీ, అమిత్ షాలతో బీజేపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, మిగతా 2 ఎన్నికల కమిషనర్లు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. హర్యానా ఓటరు జాబితాలో 25,41,144 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, 5,21,619 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, 93,174 మంది ఓటర్లు చిరునామాలు తప్పుగా ఉన్నాయని, 1,24,177 నకిలీ ఫోటోలు ఓటర్ ఐడీల్లో ఉన్నాయని పేర్కొన్నారు.